బతికే ఉన్నావురా నువ్వు. చాలామంది మార్వెల్ మూవీస్ చూస్తారు కానీ మార్వెల్ వెబ్ సిరీస్ని చాలా తక్కువ మందే చూస్తారు. చాలామంది ఈ సిరీస్ చూసి మార్వెల్ వెబ్ సిరీస్లు అసలు బాగోవు అనుకుంటారు. కానీ నేను ఇప్పుడు ఈ లిస్ట్లో చెప్పబోతున్న వెబ్ సిరీస్లు చూసి మార్వెల్ వెబ్ సిరీస్లు బాగోవురా అనే డైలాగ్ వేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోలోని టాప్ 10 బెస్ట్ మార్వెల్ వెబ్ సిరీస్ల గురించి అయితే డిస్కస్ చేస్తాను. మీకు ముందే చెప్పేస్తున్నా, ఈ సిరీస్లోని మీరు ఇప్పటిదాకా ట్రై చేయని వెబ్ సిరీస్ల గురించే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో లాస్ట్ దాకా చూడండి. ఆల్సో ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మన ఛానల్లో అయితే చేద్దామని ఎప్పటి నుంచో నాకు ఉండే. సో ఫ్యూచర్లో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. దానికోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తే ఆ వీడియోస్ని ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా మెయిన్ టాపిక్లోకి కనుక వెళ్ళిపోతే, ఏజెంట్ కార్టర్. వాట్ ఇఫ్ సిరీస్లో ఏంట్రా కార్టర్ పాపకి మరీ ఎంతోటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని డౌట్ కనుక మీకుంటే ఒకసారి ఈ సిరీస్ని ట్రై చేయండి. సిరీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరే అంటారు, మా నటాషా పాప అంత కాకపోయినా పర్లేదు బాగానే ఉంది, ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అని మీరే అంటారు. ఏజెంట్ కార్టర్ స్టోరీ ఏంటంటే, కెప్టెన్ అమెరికా ఐస్లోకి వెళ్ళిపోయిన తర్వాత పెగ్గీ కార్టర్ ఏం చేసింది, ఎలా హైడ్రాని అడ్డుకుంది, ఎలా స్టీల్ని స్థాపించింది అనే స్టోరీ అంతా కూడా చూపిస్తూ ఉంటారు. అలాగే చెప్పడం మర్చితిని, ఇది కూడా మన ఎంసీయూకి డైరెక్ట్ లింక్ అయితే ఉంటుంది. లైక్ లోకి, వాండా విజన్ టీవీ షోస్ లాగా ఈ సిరీస్కి సంబంధించిన ఈవెంట్స్ అన్నీ కూడా ఎంసీయూలోనే జరిగి ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సిరీస్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లోని ఈ సిరీస్కి సంబంధించిన స్టోరీని, రివ్యూని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేశాను. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. గేజ్, మీకు పవర్ మ్యాన్ అంటే బాగా తెలుస్తుందేమో. అల్టిమేటిక్ స్పైడర్ మ్యాన్ అనే సిరీస్లోని స్పైడర్ మ్యాన్ టీంలో ఉంటాడు కదా, వాడే వీడికి సంబంధించిన ఒరిజిన్ స్టోరీయే ఈ సిరీస్ అనమాట. ప్రెజెంట్ వస్తున్న మార్వెల్ టీవీ షోస్లా కాకుండా ఈ టీవీ షో అయితే కొంచెం ఆర్నేటెడ్గా, చాలా డార్క్గా, ఆల్సో ఇది చాలా రియలిస్టిక్గా అయితే ఉంటుంది. మీరు కనుక ఫుల్ యాక్షన్ ప్యాక్తో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఉండే సిరీస్ని కనుక ట్రై చేయాలి అనుకుంటే ఈ సిరీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఆల్సో మీరు కనుక కొంచెం సాఫ్ట్ అయితే ఈ సిరీస్ మీకు పక్క నచ్చకపోవచ్చేమో, కానీ జాన్ విక్, టారెంటినో మూవీస్ని కనుక మీరు ఫాలో అయితే గనక పక్కా ఈ సిరీస్ అయితే మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ సిరీస్లోని యాక్షన్ సీన్స్ కానీ, స్టోరీ కానీ వేరే లెవెల్ అయితే ఉంటాయి. పక్కా చూడడానికి అయితే ట్రై చేయండి. ఆల్సో మీరు ఒక మార్వెల్ ఫ్యాన్ అయినా ఈ సిరీస్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ సిరీస్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా ఎంసీయూలోనే జరిగి ఉంటాయి అని మార్వెల్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మార్వెల్కి సంబంధించిన వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ షోస్లోని ఇది కూడా ఒకటని చెప్పచ్చు. జెసికా జోన్స్. మార్వెల్ మూవీస్ ఫాలో అయ్యే వారికి ఈ క్యారెక్టర్ గురించి తెలియదేమో, కానీ మార్వెల్ కామిక్స్ని ఫాలో అయ్యే వారికి తప్పకుండా ఈ క్యారెక్టర్ అయితే తెలిసే ఉంటుంది. ఈ క్యారెక్టర్ కూడా ఫీమేల్ సూపర్ హీరోస్లోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ క్యారెక్టర్ అనే చెప్పచ్చు. ఈమె పవర్స్ కూడా కొంచెం ఇంప్రెసివ్గానే ఉంటాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఒక మార్వెల్ వెబ్ సిరీస్ చూస్తున్నాం అనే ఫీల్ ఎక్కడ కూడా ఇవ్వదు. సెక్స్ ఎడ్యుకేషన్, ది బాయ్స్ టీవీ షోస్ని మిక్స్ చేసిన ఫీల్ అయితే ఇస్తుంది. ముందే చెప్పేస్తున్నా, ఇది ఒక అడల్ట్ టీవీ షో. పిల్లలు కానీ ఫ్యామిలీలతో కానీ ఈ టీవీ షో అయితే చూడకూడదు. సో కొంచెం జాగ్రత్త. ఈ టీవీ షో చూసిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, మార్వెల్ ఇలాంటి కంటెంట్స్ని కూడా టచ్ చేసిందా బ్రో అనే ఫీల్ అయితే ఇస్తుంది. ఇంకా ఈ సిరీస్కి సంబంధించిన స్టోరీ, యాక్షన్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, చాలా యూనిక్గా అయితే ఉంటాయి. ఆల్సో ఈ టీవీ షోలోని ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మనకి లూకేజ్ క్యారెక్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లూకేజ్ టీవీ షో చూసిన తర్వాత ఈ టీవీ షో చూసినట్టయితే మంచి కిక్ కూడా వస్తుంది. స్టోరీ కూడా బాగా అర్థమవుతుంది. ఆల్సో ఈ జెసికా జోన్స్ క్యారెక్టర్ని మనం ఫ్యూచర్ ఎంసీయూలో కూడా చూసే ఛాన్స్ అయితే ఉంది. యాక్చువల్గా ఈవిడ గారిని షీ హల్క్ సిరీస్లో అయితే చూపిద్దాం అనుకున్నారు. చూపించినా చూపించకపోయినా బొక్కే కదా అని చెప్పి ఈవిడ సీన్స్ అయితే తీయలేదంట. ఏజెంట్ ఆఫ్ షీల్డ్. అవెంజర్స్ మూవీలోని ఫిల్ కాల్సన్ అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ చుట్టూ అయితే స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లోని ఏజెంట్ ఆఫ్ ది షీల్డ్కి సంబంధించిన ఎవ్రీ సీజన్కి సంబంధించిన స్టోరీని, రివ్యూని కూడా
ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఈ సిరీస్‌లోని బెస్ట్ అంటే నాకు బాగా నచ్చింది అంటే మన ఎంసీయూకి స్టోరీ అనేది చాలా ప్యారలల్‌గా చాలా కనెక్షన్స్ పెట్టి రన్ చేస్తూ ఉంటారు. అంటే స్టోరీ అనేది మన ఎంసీయూకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ ఈవెంట్స్‌కి ఈ ఈవెంట్స్ అనేది చాలా ప్యారలల్‌గా ఉంటాయన్నమాట. సో, అందువల్ల చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఆల్సో ఈ సిరీస్‌లోని గోస్ట్ రైడర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా! గోస్ట్ రైడర్‌ని చూసినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. మనం మూవీస్‌లోని గోస్ట్ రైడర్ క్యారెక్టర్‌ని 2 టైమ్సే చూసాం. బట్ ఈ సిరీస్‌లో చూపించారు. మామూలుగా ఉండదు. గోస్ట్ రైడర్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అన్నట్టే ఉంటుంది. పక్కా గోస్ట్ రైడర్ ఫ్యాన్స్ అయితే చూడడానికి ట్రై చేయండి. డిఫెండర్స్ ఈ సిరీస్‌ని చూస్తున్నప్పుడు మనం ఒక మినీ అవెంజర్స్ మూవీ చూస్తున్నామా అనే ఫీల్ అయితే ఇస్తుంది. ఈ సిరీస్ అయితే మామూలుగా ఉండదు. ఎవ్రీ ఎపిసోడ్ కూడా ఒక అవెంజర్స్ మూవీ లెవెల్ అయితే ఇస్తుంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే స్టేట్ లెవెల్ సూపర్ హీరోస్ అయిన డేర్ డెవిల్, ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్, జెసికా జోన్స్ ఒక టీమ్‌గా మారి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ సిరీస్‌లో యాక్షన్ ఉంటది భయ్యా! మామూలుగా ఉండదు. పిచ్చెక్కిచ్చేస్తూ ఉంటది. పర్సనల్లీ నాకు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ అంటే చాలా ఇష్టం. ఈ సిరీస్‌లోని అవి టన్నులు కొద్దీ ఉంటాయి. వీళ్ళు ఒక టీమ్‌గా ఫార్మ్ అయిన వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని చేస్తూ ఉంటారు. అలా డేర్ డెవిల్‌కి, ఐరన్ ఫిస్ట్‌కి ఒక ఫైట్ అవుద్ది. ఇది గాని బిగ్ స్క్రీన్ మీద పడితే థియేటర్స్ తగలడిపోతాయి కదరా! అనే ఫీల్ అయితే పక్కా ఇస్తుంది. సో, ఇది ఒక మస్ట్ వాచ్ టీవీ షో. ఆల్సో మీరు గాని ఈ సిరీస్‌ని చూడాలి అనుకుంటే షుగర్ ఆపుకొని ఫస్ట్ డేర్ డెవిల్, ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్, జెసికా జోన్స్ టీవీ షోస్‌ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ టీవీ షో గనక చూసినట్టయితే ఈ టీవీ షో మీకు బాగా ఎక్కుతుంది. సో, ఫస్ట్ అవి కంప్లీట్ చేసి ఆ తర్వాత ఈ టీవీ షో చూడండి. మూన్ నైట్ మార్వెల్ ఈ టీవీ షో తోటి ఫ్యాన్స్‌ని మ్యాడ్ చేసిందనే చెప్పాలి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట, ఇది కదరా మార్వెల్ అంటే, ఇలాంటి కంటెంట్స్ కదరా మాకు కావాల్సింది అని. ఈ సిరీస్‌లోని మెయిన్ హైలైట్ ఏంటంటే ఏ ఎపిసోడ్ కూడా మననైతే డిసప్పాయింట్ చేయదు. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఒకదాన్ని మించి ఇంకొకటి ఉంటది. ఫస్ట్ ఎపిసోడ్ తోపనుకోండి, దానికి బాబులా సెకండ్ ఎపిసోడ్ ఉంటది. బాబులా సెకండ్ ఎపిసోడ్ ఉంటే దానికి తాతలా థర్డ్ ఎపిసోడ్ ఉంటది. అలా సిక్స్త్ ఎపిసోడ్ దాకా ఏ ఎపిసోడ్ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయకుండా హైప్‌ని పెంచేస్తూ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే సిరీస్‌ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది. ఆల్సో ఈ సిరీస్‌లోని ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఉంటది. స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, ఆస్కార్ ఐజాక్ గారి పర్ఫార్మెన్స్ కానీ మాస్టర్ పీస్ అనేలా ఫీల్ అయితే ఇస్తుంది. ఈ సిరీస్‌కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లోని ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో అయితే చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. లీజెండ్ ఇది ఒక మార్వెల్ వెబ్ సిరీస్. కానీ ఈ వెబ్ సిరీస్ గురించి ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ వెబ్ సిరీస్ గురించి నేను ముందే చెప్పేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి నాకు ఒక్క డౌట్ కూడా లేదు, క్లారిటీగా అర్థమైపోయింది అని చెప్పిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్. ఇది ఎంత మైండ్ బెండింగ్‌గా ఉంటుంది అంటే మీకు ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్ లాంటి మూవీస్ ఏదో గుర్తొస్తాయి ఇది చూసినప్పుడు. అంత మాస్టర్ పీస్ లెవెల్‌లో అయితే స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న కొన్ని మార్వెల్ వెబ్ సిరీస్‌ల వల్ల మార్వెల్ దగ్గర అసలు కంటెంటే లేదురా అనుకుంటున్నాను కానీ, ఈ వెబ్ సిరీస్ గనుక చూసినట్టయితే మార్వెల్ దగ్గర ఒక చిన్న స్మాల్ క్యారెక్టర్‌కి ఇంత పొటెన్షియల్ ఉందా? ఇంత పవర్‌ఫుల్లా? ఇంత బాగా ప్రెజెంట్ చేయొచ్చా? అని చెప్పి షాక్ అయిపోతారు. నిజంగా మార్వెల్ పైన ఉండే ఒపీనియన్ మీకు చేంజ్ అయిపోతుంది. అవునట్టు మర్చిపోయాను. ఇంతకీ ఈ సిరీస్‌లో కనిపించే క్యారెక్టర్స్ గురించి అయితే చెప్పలే కదా! ఎక్స్‌మెన్ మూవీస్‌కి ఇదైతే లింక్ అయి ఉంటుంది. ఎక్స్‌మెన్ మూవీస్‌లో కనిపించిన ప్రొఫెసర్ ఎక్స్‌కి సంబంధించిన కొడుకు చుట్టూ ఈ స్టోరీ అయితే తిరుగుతూ ఉంటుంది. నిజంగా మాస్టర్ పీస్ లెవెల్‌లో అయితే ఉంటుంది. ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అస్సలు మిస్ కాకండి. ఈ సిరీస్ పైన నేను ఒక సెపరేట్ వీడియోని చేస్తాను. పనిషర్ ఈ సిరీస్‌ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు వాడి అమ్మ ఇది మార్వెల్ టీవీ షోనా అనే ఫీల్ అయితే ఇచ్చింది. చాలామంది అంటూ ఉంటారు మార్వెల్ వాళ్ళకి రియలిస్టిక్‌గా, ఆర్ రేటెడ్‌గా మూవీస్ కానీ, టీవీ షోస్ కానీ సరిగ్గా మేనేజ్ చేయలేరు, హ్యాండిల్ చేయలేరు అని. బట్ ఇది చూసిన తర్వాత వాడి అమ్మ ఇది మార్వెల్ తీసిందా అనే ఫీల్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ఇది చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఆల్సో చాలా ఆర్ రేటెడ్‌గా ఉంటుంది. సిరీస్ మొత్తం మనకి బ్లడ్డే కనిపిస్తుంది. ఆల్సో స్టోరీ కూడా చాలా యూనిక్‌గా అయితే ఉంటుంది. ఈ సిరీస్ గురించి నేను ముందే చెప్పేస్తున్నాను. మీకు కానీ వైలెన్స్ ఇష్టం లేకపోతే ఈ సిరీస్‌ని స్కిప్ చేయడానికే ట్రై చేయండి.
ఎందుకంటే ఈ సిరీస్‌లోని వైలెన్స్ అనేది పీక్స్‌లో ఉంటుంది. ఈ సిరీస్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్‌లో ఆల్రెడీ స్టోరీ ఇంకా రివ్యూ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి లుక్కేసేయండి. లోకి ఈ సిరీస్ గురించి ఏం చెప్తాను చెప్పండి. పడిపోతున్న మార్వెల్‌ని బాహుబలిలా లేపింది. అది కూడా ఒకసారి కాదు 2 సార్లు లేపింది. కంబ్యాక్ అనే కాదు కానీ స్టోరీ ప్రకారంగా చూసుకున్నా ఈ సిరీస్ లేకపోతే ఇప్పుడు ఈ ఎంసీయూయే లేదన్నట్టు. క్యాంగ్ క్యారెక్టర్ని, మల్టీవర్స్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. ఇప్పుడు సీక్రెట్ వార్స్ మూవీ పైన అంత హైప్ ఉందంటే మెయిన్ రీజన్స్లోని ఈ సిరీస్ అని కూడా చెప్పొచ్చు. డేర్ డెవిల్ జస్ట్ మార్వెల్ అని కాదు, వరల్డ్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. నన్ను కానీ ఎవరైనా మార్వెల్‌లోని వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ షో ఏదిరా అంటే ఫస్ట్ డేర్ డెవిల్ అని చెప్తాను. ఆ తర్వాత లోకి అని చెప్తాను. ఏంట్రా వీడు మా లోకి కన్నా బాగుంది అంటున్నాడు అని చెప్పి నన్ను ఏసుకోవడానికి ట్రై చేయకండి. ఒకసారి ఈ సిరీస్‌ని చూడడానికైతే ట్రై చేయండి. చూసిన తర్వాత మీరే అంటారు నువ్వు అన్నర్లో తప్పు లేదు బ్రో అని. ఈ సిరీస్‌లోని డేర్ డెవిల్ క్యారెక్టర్ కానీ, కింగ్‌పిన్ క్యారెక్టర్ కానీ పీక్స్‌లో ఉంటాయి. పిచ్చ ఫ్యాన్ అయిపోతారు. మీరు ఇంకా చూడకపోతే బాగా మిస్ అవుతున్నట్టు మార్వెల్ కంటెంట్‌ని మీరు. సో ఫస్ట్ ఈ సిరీస్ కానీ చూడకపోతే అర్జెంట్గా చూసేయండి అని నేను హైలీ రికమెండ్ అయితే చేస్తాను. ఈ సిరీస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉంది. ఈ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మన ఛానల్లో చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది టాపిక్ అనమాట. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్లోని ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క వెబ్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని, బ్రేక్డౌన్ వీడియోస్ని చేద్దామని నేను ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నా. సో ఫ్యూచర్లో చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. దానికోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.